కానీ వేద పండితులు ఉంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలనేటువంటి మంచి లక్షణం ఇంకా అందరికీ రాలా. అది అందరికీ రావాలి తప్పనిసరిగా. అది చాలా ఉన్నతమైనటువంటి అంశం వేద పురుషుడు. అందుకని జ్యోతిష్ శాస్త్రంలో కూడా కొన్ని సందర్భాల్లో ముహూర్తం కుదరని పక్షం కనుక ఏదైనా ఏర్పడుతుంటే విప్రవాక్యం తీసుకుని వెళ్ళిపోండి అంటాడు. విప్రవాక్యం అంటే ప్రతి బ్రాహ్మడు విప్రుడవుడు, వేదం చదువుకున్నవాడే విప్రుడు కింద. ఆయన వేదపారాయణ చేస్తున్న సందర్భంలో వెళ్తే ఇంకా విశేషం. వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకుని, అయ్యా అన్నప్రాసన ముహూర్తం అనుకుంటున్నాం, ఈ 4 నెలల ముహూర్తాల్లో ఏం చేయాలంటే ఆయన నోటితో తదాస్తు బలాన్ని రోజు చేసుకుంటారా అంటే ఈ ముహూర్త శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారంతో కూడిన ముహూర్తం కంటే కూడా ఆయన వాక్కు ఇంకా బలమైందట, అంత శ్రేయస్నిస్తుంట. అందుకోసం చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో ఆ వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మడికి అంత విశేషమైన స్థానం ఇచ్చారు. ఇప్పుడు గణపతికి నమస్కారం చేయడం ఎంత ప్రాధాన్యం ఇస్తామో వేద పురుషుడు యొక్క ఆశీర్వచనం తీసుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చినాడు. ఎవరికి కూడా కష్టాలు ఉండవు, సమస్యలు ఉండవు.